ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే కుటుంబానికి బంధువుల రాక, దాంతోపాటుగా మానసిక ప్రశాంతత అనేది చాలా చక్కగా పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజును చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తారు. రావలసిన ధనాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ వచ్చిన ధనాన్ని మంచిగా ఇన్వెస్ట్ చేయడానికి జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలత, ప్రశాంతత అనే వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఓ చక్కటి వాతావరణంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజును మీరు కేటాయిస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో మీ మీద మీకు నమ్మకం, అలాగే మీ శక్తి పెరగడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, వ్యక్తుల సహకారాన్ని తీసుకుని అనుకున్న విషయాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం, కొత్త కొత్త హాబీలు డెవలప్ చేసుకోవడం, అంటే సంగీతం, నృత్యం మొదలైన హాబీల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే క్రీడాకారులకు కూడా క్రీడకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, ఏదన్నా లోన్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఆల్రెడీ మీరు క్లియర్ చేసేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో మీ యొక్క సోదరి వర్గంతో కలిపి ఈ రోజుని చక్కగా ప్రణాళికాపరంగా చేసుకోవడం, వాళ్ళు దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన, అంటే మీ యొక్క సంతానానికి సంబంధించిన ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి ఫోకస్ చేస్తారు. అలాగే వారి అలవాట్లు, వాళ్ళ యొక్క హాబీస్ గురించి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా. అలాగే మీ సృజనాత్మకత పెరుగుతుంది. దాంతోపాటుగా మంచి ఆలోచనలతో వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా హాబీల కొరకు ఖర్చులు అనేవి ఉంటాయి. ఆర్థికంగా మీకు ఎదుగుదల అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఎదుగుదలలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి కూడా సమానంగా ఉన్నాయి. అది కూడా మీ యొక్క షాపింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ హాబీల కొరకు కావచ్చు, కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినా అది మీకు మానసికంగా సంతోషాన్ని ఇవ్వడానికి ఒకటి అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు, అంటే మీ యొక్క ఆత్మీయులు కావచ్చు, మీ స్నేహవర్గానికి కావచ్చు, వారి కొరకు ఈ రోజున చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళతో మంచిగా మీరు ఈ రోజున ముందుకు వెళ్ళడం మొదలైన వాటన్నిటికి కూడా అనుకూలమైన వాతావరణంగా చెప్పొచ్చు. శ్రమ అధికంగా ఉన్నా మనసు అనేది ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి. అయినప్పటికీ సమయానికి మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ కూడా అవసరమైన విషయాన్ని మర్చిపోకూడదు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనకి పునర్వసు 4 పదం, పుష్యం 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే చాలా లాజికల్గా థింక్ చేసి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో మీ యొక్క గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. ఆగుతూ వచ్చిన కార్యక్రమాలు ముందుకు పడతాయి. వృత్తిపరంగా చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ ఆలోచనలన్నీ కూడా చక్కగా ఉంటాయి. అలాగే లాజికల్గా థింక్ చేయడమే కాకుండా ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పడం, ధైర్యంగా చెప్పడం, చెప్పాలనుకున్న విషయాన్ని సూటుగా చెప్పడం బట్టి కూడా ఏదైనా అపార్థాలన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వ్యక్తులతోనూ. తర్వాత మీ మీద మీరు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. ఆగిన పనులన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశం కనబడుతుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలకి, వృత్తికి సంబంధించిన పెట్టుబడులకు కూడా, అంటే ప్రయాణాల రీత్యా ఖర్చులు లాంటివి ఉంటాయి. అలాగే వృత్తిపరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన ఫలితాలు లాంటివి మొత్తాన్ని సాధించడానికి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు. అయితే దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే ఆత్మీయులతో కావచ్చు, ఘర్షణకి దూరంగా ఉండాలి. అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడిపేవారు కానీ, వాహనం కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్త్రీలతో ముఖ్యంగా విభేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తర, హస్త, చిత్త, కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం అనేది, దాంతోపాటుగా ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అంటే కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఉన్నత విద్య, అలాగే గృహ వాహన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం. అలాగే ప్రయాణాల వల్ల కూడా మీకు అనుకూలతలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశాలు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన బహుమానాలు కూడా అందుకునే అవకాశం అనేది ఉంది. వృత్తికి సంబంధించిన విషయాలలో తెలియని నిర్లిప్తత, నైరాశ్యం లాంటివి చోటు చేసుకోవడం అనేది, వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వబోతున్నా దాన్ని అధిగమించగలుగుతారు. తెలియని మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా చివరి క్షణంలో దాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగిన సామర్థ్యం అనేది మీలో పెంపొందించుకోవడం, ఎలాంటి సమయంలోనన్నా ఆగుతూ ఉన్న పనులు కానీ, అవ్వదనుకున్న కార్యక్రమాలు కానీ దేనైనా సరే మీ యొక్క చాకచక్యంతో, తెలివితేటలతో చక్కగా చేసుకుని ముందుకెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయం. మంచి బహుమానాలు అందుకోవడం, షాపింగులు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటన్నిటికి కూడా అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణంలో భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి కూడా ఆలోచిస్తారు. వీటికి సంబంధించి సామాన్యం నుంచి మంచి ఫలితాలే కనబడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కొన్ని ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణానికి అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా పూజాది కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశానికి అలాంటి వాటి కొరకు వెళ్ళడానికి, దైవ దర్శనాలకి, అమ్మవారి ఆరాధన మొదలైన వాటికి కూడా అవకాశం లాంటిది కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల కంటే కొందరు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ఏదన్నా విదేశాలకు సంబంధించిన అవకాశాలు, వాటికి సంబంధించిన చర్చలు, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అవకాశం, నిర్ణయాలు తీసుకోవడానికి, వీటన్నిటికి కూడా అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే కొంత ఎక్కువ కేర్ తీసుకోవాలి. దేనికి సంబంధించి ఏదన్నా మీరు శత్రువుల విషయం కావచ్చు, శ్రమ విషయం కావచ్చు, ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని వ్యక్తుల యొక్క ఇబ్బందులు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది. అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానం, అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో, శ్రమకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పోటీల్లో నెగ్గడానికి చేసే కృషిలో జాగ్రత్తగా ప్రణాళికాపరంగా ముందుకెడుతూ ఇలా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. అలాగే ఎక్కడన్నా రుణాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు రుణములకు సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో, దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో అన్నీ సజావుగానే జరిగే అవకాశం కనబడుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
మానసిక ప్రశాంతత పెరుగుతుంది, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు ఏమన్నా ఉన్నా ఇప్పటిదాకా వాటిని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది, ఆత్మీయులతో కలిపి చక్కటి సమయాన్ని గడుపుతారు, సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది, వారికి వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ మంచి అభివృద్ధి అనేది ఉండడం బట్టి మీకు అది చాలా ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. అలాగే మీ యొక్క ప్రజ్ఞ, మీ ఆలోచనలు, మీ యొక్క సలహాలతో వ్యక్తులు అనుకూలంగా ముందుకు పెడతారు. అలాగే జీవిత భాగస్వామితో కలిపి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు, కొన్ని చక్కటి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి వాళ్ళకు కూడా వాహనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు కానీ లేకపోతే ఏదైనా మీ యొక్క గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కానీ, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి మీరు ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటూ వారితో కలిపి వారి యొక్క ఆశీస్సులతో కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో కానీ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటి వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా రుణాలున్నా వాటిని కంప్లీట్ చేసేసుకుంటారు. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. శత్రువుల మీద విజయం సాధించడానికి కూడా ఎక్కువ మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయితే చాలా చాకచక్యంగా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? పూర్వభాద్ర 4 పదం, ఉత్తరాభాద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ యొక్క మీన రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో కలిపి మీరు కొంత ఆలోచనలు చేయడానికి, వృత్తిలో ఉండేవాళ్ళు కొలీగ్స్తో కలిపి ఆలోచనలు చేయడానికి, కొంత ఆలోచనలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. ఓ పక్కన సంతానం, ఓ పక్కన ఆత్మీయులు, అంటే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, మీ యొక్క కొలీగ్స్, వీరితో కలిపి చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మీ యొక్క క్రియేటివిటీ అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. చాలా లాజికల్గా ఆలోచిస్తారు. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా చెప్పడం బట్టి కూడా ఏమైనా అపార్థాలున్న వ్యక్తులతో తొలగిపోయే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏది మాట్లాడుతున్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మళ్ళీ దాన్ని ఏ రకంగా ఇదే అవకాశం ఉందని జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే ఇంకా చాలా చక్కగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం